జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో మరి కాసేపట్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి వానలు కురుస్తాయని సూచించింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. ఇక భారీ వర్షాలతో పాటుగా బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్పారు, ఇంకా ఏ ప్రాంతాలలో ఈ యొక్క వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. సాయి, ఎక్కడెక్కడ ఈ వర్షాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అండ్ వాతావరణ శాఖ అధికారులు ఇంకేం చెప్పారు? వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న ప్రకారం అయితే సిటీలో ఉన్న వాళ్ళకి ఉపశమనంగా, అలాగే పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక బాధాకరమైన వార్తగా చెప్తున్నారు. ఎందుకంటే బేసిక్ గా మే నెలలో ఎక్కడైనా అంటే ఉపరితల ఆవర్తన ద్రోణి వస్తే మే నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కానీ ఎల్లిలో ప్రభావంతో ఇప్పటికే 42 డిగ్రీల పైన ఎండ కాస్తున్న ఏపీ మొత్తం కూడా ఈ 2 రోజుల పాటు ఈ ద్రోణి వల్ల కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. అది కూడా ఇవాళ రేపు అని కూడా చెప్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అది కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడబోతున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే అందరి మొబైల్స్ కి, అంటే దాదాపుగా గోదావరి జిల్లాలో ఉన్న అందరి మొబైల్స్ కు కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్లు పంపించేశారు. పిడుగులు పడే అవకాశం ఉంది, ఎవరు కూడా బయటకు రావద్దని కూడా. మరోవైపు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరోవైపు పైన విశాఖ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కింద గుంటూరు వరకు కూడా, అంటే ఈ 3-4 జిల్లాలు కూడా మొత్తం ఆకాశం అంతా కూడా పూర్తిగా మేఘావృతం అయిపోయింది. అయితే ఇక్కడ వర్షాలు పడతాయని చెప్పట్లేదు, కానీ చిరుజల్లు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి, తూర్పుగోదావరి అంటే ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు. కానీ శ్రీకాకుళం నుంచి వైజాగ్, విజయనగరం, పార్వతీపురం, మన్యం కానీ లేదా ఏలూరు కానీ, అంటే ఇక్కడ మాత్రం వాతావరణం చాలా పొడిగా ఉండే అవకాశం ఉంది. అంటే వర్షాలు చాలా తక్కువ పడే అవకాశం ఉంటుంది, అంటే చిరుజల్లు మాత్రం కురిసే అవకాశం ఉంటుంది. మరోవైపు విజయవాడలో కూడా ఇప్పటికే పూర్తిగా ఆకాశం మేఘావృతం అయిపోయింది. గంట ముందు వరకు కూడా తీవ్రమైన ఎండ ఉంది, కానీ ఇప్పుడు వాతావరణం అయితే పూర్తిగా చేంజ్ అయిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. అయితే మరోవైపు గుంటూరు కానీ, పల్నాడు కానీ, బాపట్ల కానీ, ప్రకాశం కానీ, నెల్లూరు కానీ వీటి వరకు కూడా వాతావరణము చల్లగా ఉండే, ఇవాళ రేపు కూడా చల్లగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ మరొక విషయం చెప్తున్నారు. ఈ ఏదైతే ఉపరితల ఆవర్తన ద్రోణి ఉందో ఈ ద్రోణి ప్రభావం వల్ల ఉత్తర కోస్తా వరకు బాగానే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి మాత్రం చిత్తూరు, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం, సత్సాయి జిల్లాలు, అన్నమయ్య జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మాత్రం తీవ్రమైన ఎండ ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో భారీ వర్షాల పట్ల అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా రైతులు, ఎందుకంటే ఈ సీజన్ లో ముఖ్యంగా మామిడి ఇప్పుడు ఈ టైంలోనే కోతకు వస్తుంది కాబట్టి మామిడి రైతులకు ఖచ్చితంగా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. అలాగే అరటి రైతులు కూడా, కానీ ఇవన్నీ కూడా ఈ సీజన్ లో పండే పంటలు, అంటే ఇప్పుడు చేతికొచ్చే పంటలు. సో వీటన్నిటిని కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ పండుతూ ఉంటాయి, కృష్ణా జిల్లాలో ఎక్కువ పండుతూ ఉంటాయి. కాబట్టి వీటికి ఖచ్చితంగా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉన్నట్టుగా కూడా భావించాలి. అయితే భారీ వర్షాలు అంటున్నారు కాబట్టి ఏ మోస్తాల్లో పడతాయి అనేది అయితే ప్రస్తుతానికి అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్తున్నారు. రైతులను కూడా ఎవరిని కూడా పొలాల్లోకి వెళ్ళొద్దంటున్నారు. పిడుగుపాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పొలాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. 3 గంటల పాటు ఈ వర్షాలు పడే అవకాశం ఉంది. మళ్ళీ రేపు కూడా వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉంది, కానీ రేపు మాత్రం వర్షాలు లేనట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి. సో అదే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మరికొంత సేపట్లోనే భారీ వర్షాలు పడబోతున్నాయనేటువంటి ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పశ్చిమ గోదావరి కానీ, తూర్పుగోదావరి కానీ, ఏలూరు, తిరుపతి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది మామూలుగా వర్షం ఒకటే కాదు, వర్షంతో పాటుగా బలమైనటువంటి ఈదురుగాలులు కూడా వీస్తాయంటూ హెచ్చరికలు చేయడం నేపథ్యంలో బయటికి వెళ్ళినటువంటి ప్రజలు సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలి. వర్షం పడ్డటువంటి సమయంలో ఇంట్లోనే మాత్రమే ఉండాలి, లేదంటే ఎక్కడైతే బయట ఉన్నారో అదే ఆఫీస్ ప్రాంగణంలో కానీ ఎక్కడైతే అక్కడే ఉండాలి, కానీ రోడ్ల మీదకి రాకూడదంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే బలమైనటువంటి ఈదురుగాలుల నేపథ్యంలో చెట్లు కూలేటువంటి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వైర్లు కూడా, ఆ స్తంభాలు కూడా కూలేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి హోర్డింగ్స్ ఉన్నటువంటి ప్రాంతం వద్ద అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అందుకే అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో మొదలు కాబోతున్నటువంటి ఈ వర్షము ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అనేది చూడాలి.